2014-19 ఉపాధి హామీ పథకం బిల్లులను 176 కోట్లకు ప్రభుత్వం విడుదల చేయడంపై ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. 2014-19లో గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో చేపట్టిన నాటి సర్పంచులు, వెండర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరులోని జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 26,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు, 6,000 అంగన్వాడీ బిల్డింగులు నిర్మాణం, 2,000 పంచాయతీల నిర్మాణం, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నాడు చేపట్టడం జరిగిందని అన్నారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురిచేసిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో అభివృద్ధి పనులు చేసిన వారికి అప్పట్లో బిల్లులు చెల్లించకపోవడం, కోర్టు ద్వారా 2,600 కోట్లు తెప్పించి ఇవ్వడం జరిగిందని చెప్పారు. మరో 400 కోట్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి షరతులు లేకుండా ఈ ప్రభుత్వం 176 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ బిల్లులు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కు, కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు. నాడు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వారి ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తామని చెప్పారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2014-19 మధ్య ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నేతృత్వంలో గ్రామాల్లో దాదాపుగా 26,000 రన్నింగ్ కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయడం, 6,000 పైగా అంగన్వాడీ బిల్డింగులు కట్టడం, 2,000 పైగా పంచాయతీ భవనాలు నిర్మించడం, 300 పైగా మహిళా బిల్డింగులు నిర్మించడం, అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని చేయడం అనేటువంటిది జరిగింది. ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఆనాటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, ఆ గ్రామ సర్పంచ్ కావచ్చు, లేదా ఆ పని చేసినటువంటి వెండార్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో నిర్దాక్షిణ్యంగా బిల్లులు నిలిపివేస్తే 2019 నుంచి 24 మధ్యన మేము అక్కడ హెచ్ఆర్డీ చైర్మన్గా పార్టీ ఆఫీసులో ఉంటూ బాబు గారి ఆలోచన మేరకు ఆయన డైరెక్షన్లో కోర్టులకు వెళ్ళి కోర్టుల ద్వారా దాదాపుగా 2,400 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లింపు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇంకా ఒక 300-400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఆ 300-400 కోట్ల రూపాయల్లో కూడా క్లియర్గా ఎలాంటి ఎంక్వైరీలు లేకుండా పేమెంట్ చేయడానికి అనువుగా ఉన్నటువంటి 176 కోట్ల రూపాయలు చెల్లింపు చేసేటటువంటి విషయంలో మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులు, కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మన లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి గతంలో నేను కూడా కమిషనర్గా పనిచేశాను కాబట్టి అందులో నేను కూడా భాగస్వామ్యమై మొత్తం మీద ఈ డబ్బులు తెప్పించి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 176 కోట్ల రూపాయలు దాదాపుగా 1,000 మంది వెండర్స్కి పేమెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నట్లు అవుతుంది. చాలామంది అప్పులు పాలైపోయి భూములు అమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో గ్రామంలో ఒక మంచి పని చేద్దామంటే రాజకీయ కక్షతో వైసీపీ చేసిన నిర్వాహకం వల్ల బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలు కూడా చాలా జరిగాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ 176 కోట్ల రూపాయలు ఏవైతే వచ్చాయో వాటిని ఇతర అవసరాలకు ఉపయోగించకుండా నేరుగా ఎవరైతే పనిచేశారో వారి ఖాతాలకే వేయాలని నిర్ణయించడం అనేది